ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూల మాల కార్యక్రమం 278వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆనందరావు దుర్గే గారు, మెంబర్ కపిలవస్తు బుద్ధ విహార్ ట్రస్ట్ అనంతపురం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా పండుగ సాయన్న ముదిరాజ్ గారి జయంతి నిన్న సందర్భంగా ఆయన జీవిత చరిత్రను తెలియజేయడం జరిగింది. బహుజనుల వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ గారు నేను మహబూబ్నగర్లో గ్రామంలో అక్కడ ఒక మీటింగ్ ఉంటే వెళ్ళడం జరుగుతుంది. ఆ వెళుతుంటే ఒక గ్రామంలో పండుగ సాయన్న ముదిరాజ్ స్టాచ్యూ ఉండడం వల్ల నేను అంటే ఇప్పటి వరకు ఎక్కడ కూడా పండుగ సాయన్న ముదిరాజ్ స్టాచ్యూ చూడలేదు. ఆ గ్రామంలో దిగి ఆ స్టాచ్యూకి దండేసి ఆయన నివాళులు అర్పించడం జరిగింది. ఆ రోజు అంటే ఈ యొక్క కార్యక్రమంలో అందరి మహనీయుల స్టాచ్యూలు అందరి వర్ధంతులు జయంతులు చేస్తాం, కానీ పండుగ సాయన్న ముదిరాజ్ గారి జయంతిని చేయడం కూడా చాలా గర్వకారణం. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా అన్నగారు కపిలవస్తు బుద్ధ విహార్ ట్రస్ట్ నుంచి రావడం చాలా సంతోషకరం. బుద్ధుడు ఈరోజు అన్నగారు చెప్పిన విధంగా ఏదైతే భారతదేశం ఈరోజు 50 సంవత్సరాలు వెనుకబడి ఉన్నంటే బుద్ధిస్ట్ కంట్రీస్తో కంపేర్ చేస్తే భారతదేశం నిజంగా వెనుకబడి ఉన్నది. ఇది భారతదేశంలో ఉన్న వర్ణ వ్యవస్థ, భారతదేశంలో కుల వ్యవస్థకు ఆధారంగానే ఈ రకంగా ఉన్నది. కాబట్టి మనమందరం కూడా సైంటిఫిక్ టెంపర్ బుద్ధుడు చెప్పిన ఏవైతే అష్టాంగ మార్గాలు ఉన్నాయో, బుద్ధుడు చెప్పిన ఆలోచన విధానం అయితే ఉన్నదో మనమందరం కూడా ఆలోచన చేసి ఆయన ఆలోచన విధానం ముందుకు తీసుకునే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేయాలని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటాను. ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా మన కార్యక్రమం ఇంత ఘనంగా వేసుకున్నాం. దానికి కారణం పద్మశ్రీ రవి కుమార్ గారు, మేకల్ దాస్ గారు, పెట్టుకుని నరసింహరావు గారు, అన్న సత్యమన్న గారు, మరియు అన్న కృష్ణభజన గారు, నిఖిల్ గంగారం అంజన్న గారు, మరియు బండారి రామదాస్ అన్న గారు, అన్న విజయ్ కుమార్ అన్న గారు, అన్న కడపరమణ గారు, మహేష్ గారు, శివకృష్ణ గారు, మరియు పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు అందరూ సహకరించారు. జై భీమ్, జై భారత్. ఈరోజు ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 278వ నిత్య పూలమాల కార్యక్రమం జరుపుకుంటున్నాము. 278 జరుపుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా నేను ఒక కపిలవస్తు బుద్ధ విహార్ అనేది కూడా ట్రస్ట్ మెంబర్ కాబట్టి నేను బుద్ధిజం గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. ఈ వర్షాకాలంలో బుద్ధుడు స్థాపించిన హిందూ సంఘం అప్పటి కాలంలో చాలా వర్షాలు ఉండటంతో ఒకే చోట నివాసించి వాళ్ళు ధ్యానం చేయడం కానీ బోధించడం కానీ వాళ్ళకి ఏ ఇబ్బందులు కాకుండా ఒకే చోట ఉండడంతో దీన్ని పాలి లాంగ్వేజ్లో వస్స అంటారు. వస్స అంటే వర్షాకాలం అంటారు. వస్స కాబట్టి ఇప్పుడు లాస్ట్ మన గురు పూర్ణిమ నుంచి అశ్విని పూర్ణిమ వరకు ఈ 3 నెలలు ఈ వర్షాకాలంలో గడుపుతారు భిక్షులు. సో బిఆర్ అంబేద్కర్ కూడా కొద్ది రోజులు ఒక భిక్షులాగా అనుభవించాడు. అందుకే బిఆర్ అంబేద్కర్ బుద్ధిజాన్ని స్వీకరించాడు. సో మన భారత